హాయ్ అండి. ఈరోజు తమలపాకులతో తమలపాకు రసం పెట్టుకోబోతున్నాము. జీర్ణశక్తి పెరిగిద్ది, జలుబు దగ్గుకు మంచిది, పొట్టబురం ఊపిరితిత్తులకు మంచిది. ఇది అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి ఎంతమందో తాంబూలానికి పిలుస్తారు. ఆ తెచ్చిన తాంబూలం పక్కన పెట్టకుండా మనం ఇట్లా తమలపాకు రసం పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. చిన్నపిల్లలు అప్పుడు మా పిల్లలకు పొట్టబురం ఉన్నప్పుడు తమలపాకు ఆమదం రాసి వేడి చేసి పొట్ట మీద ఎత్తే ఎమ్మటే మోషన్ ఫ్రీగా అయ్యేది. జలుబు చేసినప్పుడు తమలపాకు రసం తీసి తులసాకు రసం తేనె కలిపి నాకిస్తే జలుబు దగ్గు తగ్గేది. ఈరోజు తమలపాకు రసం పెట్టుకోబోతున్నాము. మనం తెచ్చుకున్న తాంబూలం అసలు ఎంతమందో పిలిచిస్తారు. ఆ తమలపాకులతో మనం ఈరోజు రసం పెట్టుకోబోతున్నాం. దీనికి తమలపాకులు శుభ్రంగా కడిగి తుడుచుకుని స్పూన్ మిరియాలు, స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 10 ఎల్లుల్లి పొట్టుతో చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసి నానబెట్టుకున్నాము. పావు స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాము. మీరు రోలైనా మిక్సీ అయినా దేనిలో అయినా కలామేలా మిక్సీ చేసుకోండి. ధనియాలు, మిరియాలు, చిన్నుల్లిపాయ, జీలకర్ర స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి మెంతులు వేగినాక ఆవాలు, జీలకర్ర, 7-8 ఎండుమిర్చి చేసుకుని మనం దంచుకున్న పొడి కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర తప్పకుండా వేసుకోండి. ఆ కరివేపాకు కూడా తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న తమలపాకులు మీరు మిక్సీ అయినా వేసుకోండి, లేదంటే సన్నగా తరిగేసుకోండి. నేను సన్నగా తరిగేసుకుని కొంచెం వేయించుకున్నాను. ఆ పొడి తమలపాకులు కొంచెం వేయించుకుని ఇప్పుడు ఆ నిమ్మకాయ అంత చింతపండు పలసగా పిండి పోసుకోవాలి. పలసగా పిండుకుని 7-8 ఎండుమిర్చి చేసుకున్నాం కదా, ఇదే కారం. ఇంకా ఆ మిరియాలు ఈ కారంతోనే సరిపోద్ది. ఎక్కువ కారం వేసుకోవద్దు. దీనిలో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నా మంచి రుచి వస్తుంది అన్నమాట. ఈ తమలపాకు రసానికి ఉప్పు చూసి వేసుకోండి. మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా తిరుగుమూతలు పోపులో, మళ్ళీ ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కమ్మగా ఉంటాయి. 5 నిమిషాలు మరిగితే చాలు. అసలు ఈ తమలపాకు రసం ఎంత కమ్మగా ఉంటాయో. ఒక ఫ్రై పెట్టుకుని చక్కగా ఈ రసం పోసుకు తింటుంటే పొట్టకి ఎంత హాయిగా ఉంటుందో. మీరు అసలు ఒక్కసారైనా ఈ తమలపాకు రసం పెట్టుకోండి. మనం తెచ్చుకున్న తాంబూలం వేస్ట్ కాకుండా మా పుల్లు వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తమలపాకు రసం. పాతకాలంలో భోజనానికి వెళ్తే తప్పకుండా ఆకు ఒక్క సున్నం వేసుకునేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇట్లా ట్రై